డబ్బు డబ్బు మానవ జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యతతో కూడుకుంది? అన్నిటికీ డబ్బే మూలాధారమా? అంటే మీరేం చెప్తారు? అయితే డబ్బు విషయానికి వస్తేనండి, ఇప్పుడు మనం చాలా బాధపడాల్సినటువంటి విషయమే. ఎందుకంటే మనుషుల కంటే కూడా డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి కాలంలోకి మనం వచ్చేసాం ఆల్రెడీ. అవునండి. అంటే మనిషా డబ్బా అంటే నిర్మొహమాటంగా డబ్బు అని సెలెక్ట్ చేసుకునేటువంటి తరానికి మనం వచ్చేసాం. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం, మార్చుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైనా ధనం మూలం ఇదం జగత్, చాణక్యుడు చెప్పినటువంటి మాట. అందరు ఏంటంటే ధనమే మొత్తం, ఇక ఈ ప్రపంచమంతా ధనమే నడిపిస్తుంది అనేటువంటి భావనలో వెళ్తున్నారు. కానీ ధనము మూలం, మూలం అంటే ఇంపార్టెంట్, అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని అర్థం. ధనం మూలం ఇదం జగత్ అంటే మూలము అంటే అది 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 ఒక ముఖ్యమైనది అని అర్థం. అంతేగాని అదే సర్వం కాదు. ఇప్పుడు మనకు ఆకలి తీరాలంటే మనం డబ్బు తింటామా? తినలేము. అవునా కదా? మనకి చదువు చెప్పాలంటే డబ్బు చెప్తుందా? మనకు చదువు గురువుగారు చెప్తారు, టీచర్ చెప్తుంది. అవునా కదా? ఏ విషయమైనా తీసుకోండి, మన యొక్క నిత్యావసరాలు డబ్బులు వేసుకోగా మనం బట్టలు వేసుకుంటాం. అవును కదా? అంటే మీరు అంటుండొచ్చు డబ్బు ఇస్తేనే బట్టలు వస్తున్నాయని మీరు అంటుండొచ్చు. కానీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బు 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 అని మనం పాకులాడుతుంటాం. కానీ డబ్బు అనేటువంటిది నా దృష్టిలో అండి కేవలం మన అవసరం తీర్చేటువంటి ఒక కాగితము మాత్రమే. అవును. అంతకు మించి డబ్బు విషయంలో ఎక్కువ మనం ఆలోచన చేయకూడదు. అది మన అవసరం అంటే ఏంటిది? ఉపయోగపడేటువంటి అవసరం. అవసరం అంటే నాకు 100 కోట్ల అవసరం అండి అనకూడదు. నీకు ఎంతవరకు అవసరమో ఆ అవసరాన్ని తీర్చేటువంటి ఒక కాగితం ముక్క మాత్రమే డబ్బు. ఇంతకు మించి దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, ఈ ఇతరత్ర సామాజిక విషయాలన్నీ దెబ్బతింటాయి. అవును. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు మంచి విద్యార్థి, చదువుకోవాలంటే డబ్బు కావాలి. అవును. అవునా కాదా? లేకపోతే ఏదన్నా సరైనటువంటి ఇల్లు కట్టుకోవాలి, దానికి డబ్బే కావాలి. అంటే అదనంగా ప్రతిదీ డబ్బు ప్రాముఖ్యత అయిపోయేటప్పటికీ డబ్బు ఈ ప్రపంచాన్ని లాగుతున్నట్టుగా అందరు భావిస్తున్నారు. అట్లా ఉండకూడదు. డబ్బు అనేటువంటిది ఒక పరిమితి వరకే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుందామండి, ఒక కోటీశ్వరుడే అనుకుందాం. నేను చూశాను చాలామందిని, ఒక 100 కోట్లు ఉన్నాయి ఆయనకి. అతను ఏం చేస్తాడు? రాత్రి పడుకుంటాడు. అతని యొక్క శరీరం ఎంత ఉందో అంతవరకే ఆయన నిద్ర. అతను అంత మంచం వరకే ఆయన పడుకోగలుగుతాడు. 100 కోట్లు ఉన్నా సరే అతని శరీరం ఎంత పొడవైతే ఉందో అంత మంచంలో మాత్రమే పడుకోగలుగుతాడు ఆయన. అవునా కాదా? 100 కోట్లు ఉన్నటువంటి మనిషి అయినా కూడా అతను యొక్క పొట్ట, అతని యొక్క ఉదరము ఎంత ఆహారం స్వీకరించగలుగుతుందో అంతే తినగలుగుతాడు. బాగా ఆలోచన చేయండి. అవునా కాదా? ఇప్పుడు మనం ఇల్లు మీరు చూడండి, మేము పెద్ద పెద్ద ఇల్లులు కట్టాలి, పెద్ద పెద్ద లగ్జరీ కార్స్లో తిరగాలి, మేమంతా కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, ఈ కోరికలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఏంటి దానివల్ల ఉపయోగం అని ఆలోచన చేయరు. ఇప్పుడు ఒక 100 రూములు ఉన్నటువంటి ఇల్లు మీరు కట్టుకున్నారు అనుకోండి, 100 రూమ్లలో మీరు ఉంటారా? ఉండలేంగా. మీ శరీరం యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో అంత మీరు నించున్నటువంటి స్థలంలోనే మీరు ఉండగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన పొడవు ఉన్నంత వరకే పడుకోగలుగుతాం, ఉదరంలో వెళ్ళినంత వరకే తినగలుగుతాం. అంతే కదా? మనం ఇంకా డబ్బు 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 అని ప్రాకులాడడం ఎందుకండి? కొంతమంది అంటుంటారు నాకు డబ్బు ఆక్సిజన్ లాంటిది. ఎందుకు ఆక్సిజన్ లాంటిది? మరి డబ్బునే పీల్చుకోవాలి. డబ్బు ఆక్సిజన్ ఎట్లా అవుతుంది నీకు? నువ్వు అనుకుంటున్నావు. అంటే నీకు డబ్బు అనేటువంటిది నీకు అవసరం అయిపోయేటప్పటికి ఇక అది సాధించకపోతే నేను ఏది లేదు. ఇప్పుడు మీకు సింపుల్గా ఒకటి చెప్తానండి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఉన్నవాడు లేనివాడికి ఏంటి అసలు డబ్బులు ఉన్నవాడంటే ఏంటి, డబ్బులు లేనివాడంటే ఏంటిది మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు అంటే నీకు అవసరమైనటువంటిది నీ దగ్గర ఉందంటే నువ్వు ఉన్నవాడు అన్నట్టే, నువ్వు రిచ్ అన్నట్టే లెక్క. ఇప్పుడు ఒక ఆటో నడిపేటువంటి వాడు, నేను అడిగానండి చాలామంది, నేను ఎప్పుడైనా ఆటోలలో ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యా నీ జీవితం ఏంటి అని అడిగితే వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తుంటారు. నేను షాక్ అయ్యాను. అతను సంపాదించేటువంటిది నాకు తెలిసి రోజుకి 1000 నుంచి 1500 ఉంటుందండి. ఇంతవరకు సంపాదిస్తారు. వారు ఏమంటారంటే మేము చక్కగా పొద్దున్నే వెళ్తాము, ఓ 1500 సంపాదించుకుంటాము,
కొంత మా ఖర్చులకు పెట్టి ఆ రోజు తిండికి మేము వాడుకుంటాము, మా ఏదైనా నిత్యావసరాలు ఉంటే కొనుక్కుంటాము, తింటాము, పడుకుంటామండి, మా జీవితం చక్కగా సాగుతుందని చెప్తారు. మరి ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా ఆయన సంతోషంగా ఉన్నట్టు. చాలా సంతోషంగా ఉన్నట్టు. అతని యొక్క జీవితం అనేటువంటిది ఆనందంగా గడుపుతున్నట్టే లెక్క. అదే ఉండడం అంటే. అవును. అంటే నీ జీవితంలో కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి నీ దగ్గర ఉంటే సరిపోతుంది. అంటే అనంతమైన సంపద మనకు అవసరం లేదు. అవసరమైన సంపద కావాలి. అంటే అవసరమైన సంపద అంటే ఏంటి? మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు మీ పిల్లాడికి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టేటువంటి డబ్బులు ఉంటే మనకు సరిపోతుంది. లేదంటే మనం ఒక చిన్న ఇల్లులు అంటే కూడా అంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పెద్ద పెద్ద భవనాలు ఏదో కట్టాల్సిన అవసరం లేదు. మన అవసరం ఎంతవరకో దాని మందమే వెళ్ళాలి. ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే, అది మీరు ఒక బట్ట కొనుక్కోండి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోండి, ఏదైనా సరే మీ అవసరం ఎంతవరకో అంతవరకు వెళ్తే మనం సుఖంగానే ఉంటాం. మనము ఈ చుట్టూ ఉండేటువంటి సామాజికం మనల్ని గొప్పగా అనుకోవాలని కొంటే మాత్రం మనము బోర్ల బొక్కలు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనల్ని చూసి గొప్ప అనుకోవాలి అని మనం శక్తికి మించినటువంటివన్నీ కొన్నామనుకోండి, ఏమవుతుంది? తర్వాత కట్టుకోవాల్సింది మనం, వాళ్ళు ఏముండదు. దాన్ని కట్టుకొని దాన్ని మెయింటైన్ చేయాల్సింది మనం. కాబట్టి బయట అక్కడ చూడ్డానికి బాగానే ఉంటుంది, లోపల అది కట్టుకోలేక పరువు ఎక్కడ పోతుందో అనేటువంటి దాంతో నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అవును. ఇది అవసరం లేదు. నీకెంతవరకు అవసరం? మీరు నలుగురు కుటుంబం ఉన్నారు, ఒక నలుగురు కుటుంబం ఉన్నారనుకోండి, దాని తగ్గట్టుగా ఒక ఇల్లు, ఒక నలుగురు ఉన్నారు మీరు, దాని తగ్గట్టుగా ఒక కారు. మన యొక్క జీవితం నడిచేటువంటి డబ్బు ఎక్కువ ఉండకూడదండి. ఇప్పుడు నేను ఇచ్చే అవసరాల జీవితానికి నువ్వు ఇప్పుడు ఒక మంచిగా ఒక సమృద్ధిగా తింటూ, సమృద్ధిగా అంటే మన కోరికలు అతి మితిమీరకుండా చక్కగా ఒక వారానికి ఒకసారి కుటుంబాన్ని బయటికి తీసుకెళ్ళటం, తర్వాత కుటుంబానికి కావాల్సినప్పుడు వస్త్రాలు కొనిచ్చటం, ఇంతవరకు మనకు డబ్బులు ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి మనం ఏదో కోట్లు సంపాదించాలి, పరిగెత్తాలి డబ్బు వెనకాల అంటే మనం ముందరికి వెళ్ళలేము. మనము ప్రశాంతతను కోల్పోతాం. ముందు మనం ప్రశాంతత కోల్పోతే మనిషి లేడన్నట్టే లెక్క. కాబట్టి డబ్బుతోటి ఈ ప్రమాదం ఉంది. డబ్బు వెంట పరిగెత్తుతుంటే మనకి ఎథిక్స్ అనేటువంటివి కూడా మర్చిపోతాం మనం. ఎథిక్స్ పోయి మన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది మారిపోతుంది. కాబట్టి అంత తావు ఇవ్వకూడదు డబ్బుకి. డబ్బుని ఎప్పుడైనా సరే మనమే డబ్బులను వాడుకోవాలి తప్పితే మనం డబ్బును చూసుకునేటువంటి అవకాశం ఇవ్వద్దు. డబ్బును మనం వాడుకోవాలి మన అవసరానికి తగ్గట్టుగా. కానీ డబ్బుని మనము కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇక మనిషికి నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ డబ్బు మీదనే అన్ని కోట్లు ఉన్నాయి అనేటువంటి భావనతోటి ప్రశాంతత కోల్పోయి అతను జీవితాన్ని సరిగా నడపలేదు. టెన్షన్ తోటి లేనిపోని యొక్క అవస్థలు పడి మళ్ళీ ఈ డబ్బు అంతా రోగాల ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి డబ్బులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ మనిషి యొక్క నిత్యావసరాలకు తగ్గట్టుగా మాత్రమే ఉండాలి. మనిషికి లక్ష్యం ఉండాలి. అట్లా అని చెప్పి ఇంట్లో కూర్చోమని నేను చెప్పట్లేదండి. వ్యూవర్స్ అందరూ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునేది. నీ యొక్క లక్ష్యం మీద నీకు దృష్టి ఉండాలి. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నువ్వు 2 లక్షలు సంపాదించాలి, 3 లక్షలు సంపాదించాలి, ఇట్లా ఉండకూడదు. నీ లక్ష్యం ఎట్లా ఉండాలి? నేను అనుకునేటువంటి ఉద్యోగం సంపాదించాలి, దానికి తగ్గట్టుగా చదువుకోవడమా, కష్టపడడమా, ఇవి చేయాలి మనం. నువ్వు ఏమైనా నాకు 3 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయి అని కష్టపడ్డారు అనుకోండి, మనం ముందరికి వెళ్ళలేము. ఆ ఉద్యోగం కడితే నీకు ఎట్లయినా వస్తాయి కదా లక్షలు, మీరు అనుకున్నటువంటి డబ్బులు మీకు వస్తాయి. కాబట్టి లక్ష్యం మీద దృష్టి ఉండాలి, లక్షల మీద కాదు. ప్రాస వచ్చింది చూసారా? అవునవును. లక్ష్యం మీద ఉండాలి, లక్షల మీద వద్దు. లక్ష్యం మీద ఉంటే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. కాబట్టి డబ్బు కంటే కూడా మనిషి ముఖ్యం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ద్వారా మీరు చెప్పే సమాధానం మా వ్యూవర్స్కి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నా దగ్గర డబ్బులు లేవండి, ఒకడు ఏదో కారు వాడుతున్నాడు, నేను ప్రెస్టేజ్కి పోయి నేను కారు కొని నేను ఈఎంఐ పెట్టుకొని నా నెత్తి మీద భారం పెట్టుకోవడం కరెక్టా? నా దగ్గర డబ్బులు సమకూరినప్పుడు నేను కొనుక్కోవడం కరెక్టా? అయ్యో, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ అవసరం అయితేనే. ఇప్పుడు అతని యొక్క అవసరము, అతని యొక్క వ్యవస్థ వేరు. ఇప్పుడు ఒక ఆయన 7 సీటర్ కారు కొనుక్కున్నాడు అనుకోండి, అతని యొక్క కుటుంబ వ్యవస్థ అది వేరే ఉండవచ్చును. అతను ఏ కోరికతోటి ఆ వాహనం తీసుకున్నారో మనకు తెలియదు. కానీ అదే మీకు అవసరం లేకుండా మీరు తీసుకున్నారు అనుకోండి,
అది మీకు భారమే. ఎందుకు మీరు నలుగురు ఉంటే 7 సీటర్ ఎందుకు? అవునా కదా? ఇప్పుడు మీ కుటుంబంలో 7 ఉన్నారనుకోండి, 7 తగ్గట్టుగా మీరు వాహనాన్ని నడిపినా అది బాగుంటుంది. అంతేగాని మనం అవస్థకు మించి లేకపోతే వ్యవస్థకు మించి మనం పెట్టుకున్నాం అనుకోండి, అది మీకు భారమే తప్పితే ఏం లేదు. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి తన యొక్క ఓన్ ఒకటి ఉంటుందండి. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టుగా ఒకరితోటి మనం కంపేరే చేయకూడదు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మనం సాధారణంగా రీల్స్ చూస్తుంటాం. అవును. నన్ను కలిచివేసిన ఒక వీడియో ఉందండి. ఒక తల్లి ఆవిడ పర్సు కూడా మనకి గోల్డ్ కొన్నప్పుడు ఒక చిన్న సంచి ఒకటి ఇస్తారు. అవును. ఆ సంచిలో డబ్బులు పెట్టుకొని వచ్చి ఆవిడ ఇంత కట్ట 500 రూపాయల కట్ట ఇలా చేతిలో పట్టుకొని సెల్ ఫోన్ షాప్లో ఇస్తే వాళ్ళ కొడుకు చూడ్డానికి అసలు అతను ఏది పని చేసేటట్టు కూడా లేడు. అతను ఐఫోన్ కొనుక్కున్నాడు. ఆ షాప్కి వచ్చి ఐఫోన్ కొనుక్కున్నాడు. అంటే వాళ్ళ తల్లి ఆ రోజు ఎంత క్షోభపడి ఉంటుంది అంటారు. ఆ లగ్జరీ అవసరమా? అవసరం లేదు. అసలు ఏదైనా సరే నేను చెప్పాను కదా, మన అవసరమా కాదా ఇంతవరకే ఆలోచన చేయాలి. అది నీకు నిజంగా అవసరమైతే దాన్ని సాధించి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలే కానీ మనం ఇతరులను ఇబ్బంది పెట్టద్దు. అవును. ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. 1000 రూపాయలు తగ్గట్టుగానే మనం వ్యవహరించాలి తప్పితే అతని దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నా 9,000 అప్పు చేసి 10,000 వస్తువు కొనకూడదు. అది నేను చెప్పేది. ఇట్లా చేయడం ద్వారా మీకు అప్పుల మీద అప్పు పెరిగి మీరందరూ కూడా ఇబ్బంది పడడమే తప్పితే మీరు సుఖాన్ని అనుభవించలేరు. మీరు సుఖం ఆ యొక్క వస్తువు వాడుతున్నప్పుడు కూడా అయ్యో రేపొద్దున దీనికి కట్టాలి, దీనికి ఏదైనా ఈఎంఐ ఉంటే కట్టాలి, ఈ మానసిక క్షోభనే ఉంటుంది తప్పితే మీరు మనస్ఫూర్తిగా ఆ వస్తువుని మీరు అనుభవించలేరు. కాబట్టి అవసరమే. నాకు మీరు చెప్పినట్టు మా స్నేహితుల్లోనే ఏమో ఈ రోజు అకౌంట్లో ఉంటే రేపు పొద్దున్న చచ్చిపోతే ఎవడు తీసుకుంటాడు అని ఈ రోజే ఖర్చు పెట్టేస్తారు. రేపు పొద్దున్న నువ్వు ఎలా బతుకుతావు? ఈ ధోరణి తప్పండి. ఇది అందరు కూడా ఒక బాధ్యత లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట. ఇవాళ రేపు ఉంటామో లేదో తెలియదు, కానీ మనం బాధ్యతగా వ్యవహరించాలి కదా. మరి అట్లా అంటే చదువుకోవడం ఎందుకు? ఇవాళ రేపు ఉంటావో లేదో అని తెలియని నీవు మరి చదువుకోవడం కూడా వృధా కదా. మరి ఎందుకు చదువుతున్నావు? ఇవాళ ఉండవో లేవో తెలియని అనేటువంటి వ్యక్తి తినడం ఎందుకు? రేపు ఉంటావో లేవో అనేటువంటి వ్యక్తి స్నానం చేయటం ఎందుకు? మరి ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ లేనటువంటి వాడు, అంటే ఒక బాధ్యత లేనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు చాలా తప్పండి. మనకు ఒక ప్లానింగ్ ఉండాలి లైఫ్ అంటే. మనము 100 రూపాయలు సంపాదిస్తే కనుక ఆ 100 రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సమకూర్చుకోవాలి, రేపొద్దున మన యొక్క ఒకవేళ పెళ్ళయిన తర్వాత ఏ విధమైనటువంటి కష్టాలు వస్తే ఏ విధంగా మనం ఖర్చు పెట్టుకోవాలనేటువంటిది ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. మనం రేపు ఉంటామో లేదో ఇవాళనే ఖర్చు పెట్టేస్తామంటే నువ్వు మరి రేపు ఉంటావో లేదో అని తెలియనటువంటి వ్యక్తివి మరి అసలు సంపాదించటం ఎందుకు, బ్రతకటం ఎందుకు కదా. అలా మన తల్లిదండ్రులు అనుకొని ఉంటే ఈరోజు ఇవాళ మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అట్లాంటి వ్యవస్థ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే బాధ్యత ఉండాలి. మనిషి అనేటువంటి వాడు బాధ్యత ఉంటేనే ముందరికి వెళ్ళి. నీకు ఏ బాధ్యత లేదనుకోండి అంటే నీ బుర్ర పనిచేయదు. ఇంకా అంటే నీకు ఒక బాధ్యత ఉంటే అయ్యో రేపొద్దున లేవాలి, రేపొద్దున నేను కాలేజ్కి వెళ్ళాలనుకోండి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ నీకు ఉందనుకోండి, అయ్యో నేను రేపొద్దున లేవాలి, స్నానం చెయ్యాలి, తిని నేను కాలేజ్కి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ రావాలి, దానికి సంబంధించినటువంటి చదువుకోవాలి. ఇట్లా ఒక మంచి జీవితం నడుస్తూ ఉంటుంది. నీకు బాధ్యత లేదు, ఏం లేదు, రేపు ఉంటామో లేదో, మనం బతుకుతామో లేదో, ఉన్నది ఒకటే జిందగీ, మనం బతికేయాలనేటువంటి ఆ ఆలోచన ఉంటే కనుక మనం అభివృద్ధి చెందాం. గురుగారు, మిమ్మల్ని ఇంకో చిన్న విషయం అడుగుతాను. మా ఆడియన్స్కి, మా వ్యూవర్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. చెప్పండి. మనం డబ్బుని ఎలా చూడాలి, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత దాపెట్టుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఒక ప్లానింగ్. ఇప్పుడు నేను చెప్పిన జెన్జీ యూత్ ఏదైతే ఉందో, ఇట్లా నేను ఈ రోజు బతుకుంటానో లేదో, రేపు ఉదయానికి నా అకౌంట్లో డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? నేను అదే చెప్తున్నాను కదండి. 100 రూపాయలు మనం సంపాదించామనుకోండి, ఎవరిది వాళ్ళకి తగ్గట్టుగా. ఇప్పుడు నా ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మీ ఆలోచన అంటే, ఎందుకంటే లక్ష్యాలు వేరు కదా. ఇప్పుడు నా లక్ష్యం ఒకటి, మీ లక్ష్యం ఒకటి. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్పితే ఇవాళ బతుకుతాం రేపు ఉండవు, ఇవాళ ఉండేవాళ్ళం రేపు ఉంటామో ఉండమో, మనం మొత్తం అంతా ఇవాళ ఖర్చు పెట్టాలనేటువంటి వాళ్ళ జీవితం అభివృద్ధి చెందదు. ఎందుకంటే వాడు ఇవాళటి వరకే ఆలోచన చేస్తాడు. వాళ్ళ జీవితం ముందరికి ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా ఒక వ్యాధి వస్తుంది అతనికి మరి అప్పుడు డబ్బు ఉండాలిగా.
మరి ఇప్పుడు అతను ఇట్లా ఖర్చు పెట్టుకుంటుంటే అతనికి వచ్చేటువంటి వ్యాధిని ఆ సమయంలో అతను ఎట్లా క్యూర్ చేసుకుంటాడు? అవును. కాబట్టి డబ్బు ఉండాలి. ఆ సమయంలో నువ్వు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తేనే అప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతావు. ఇప్పుడు ఇల్లు కొనాలనుకోండి, ఇవాళ సంపాదించి రేపు ఇల్లు కొంటారా? ఒక ప్లానింగ్ ఉంటుంది. అతను ఎంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు, అతని యొక్క వ్యవస్థ ఏమిటి, ఎంత కట్టుకోవాలనుకుంటున్నాడు, పెద్దది కట్టుకోవాలనుకుంటున్నాడా, చిన్నది కట్టుకోవాలనుకుంటున్నాడా, ఏంటి అనేటువంటి ఆ ఒక వ్యవస్థ తను అనుకొని దానికి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను ఇవాళ రేపు ఉంటానో లేదో అనుకొని ఇవాళే అన్ని ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున నీకు ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఎప్పుడైనా సరే జీవితంలో లక్ష్యాన్ని చేరాలి అంటే ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ప్లానింగ్ లేకపోతే ఒక ఆలోచన విధానం లేకపోతే మాత్రం మనము జీవితంలో ముందరికి వెళ్ళలేము. డబ్బుకి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనిషికే మనం వాల్యూ ఇవ్వాలి డబ్బు కంటే కూడా. ఎందుకంటే ఆ డబ్బు సృష్టించేటువంటి మన మనుషులే కదండి. ఎవరు సృష్టిస్తారు చెప్పండి? ఆ నోటు ప్రింట్ చేయబడేటువంటిది మన మనిషే కదా. మన అవసరం వరకే. మీకు ఆ డబ్బు మనకి ఏం చేస్తుంది చెప్పండి? మన అవసరం తీర్చడం వరకే కదా అది. కాబట్టి దాని అంత పరిమితి వరకే ఉంచాలి. ఎప్పుడైనా సరే డబ్బుని, నేను ఇందాక కూడా చెప్పాను, డబ్బు మనల్ని చూసుకోవాలి. మనం డబ్బును చూసుకునేటువంటి స్థితికి వచ్చామనుకోండి, వాటి జాగ్రత్త, వాటి రక్షణ, అవి ఎట్లా ఇది అనేటువంటి వ్యవస్థకు వచ్చామంటే కనుక ఆ మనిషి జీవితంలో అప్రశాంతత ఖచ్చితంగా మొదలవుతుంది. అతని దృష్టి అంతా ఆ డబ్బు మీదనే ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉండకూడదు. డబ్బుని అదొక పెద్ద విషయంగా భావించకూడదు. మన జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ అది. ఇంకా చాలా ఉన్నాయి. చదువుకోవడం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మన జీవితంలో మనం చేయాల్సినటువంటివి. దేశ సేవ ఉంది. డబ్బు అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్. ఇంకా డబ్బే జీవితం కాదు. నాట్ వన్ అండ్ ఓన్లీ పార్ట్. వన్ అండ్ ఓన్లీ పార్ట్ కాదు. ఇక నువ్వు డబ్బే పూర్తిగా జీవితం, నాకెవడున్నాడు, నా అవసరం కొద్దే జీవిస్తానంటే నీకు ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు. తర్వాత నువ్వు జీవితంలో ఏం కోల్పోయావో అప్పుడు తెలుస్తుంది నీ తర్వాత. ఇప్పుడు నువ్వు అట్లా డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఆ డబ్బు ఉన్నంత వరకే వాళ్ళ చుట్టూ మనుషులు ఉంటారు. అవును. డబ్బు పోయిందంటే మనుషులు పోతారు. ఇది నేను గమనించానండి. అందరికీ జరిగేది ఇదే. ప్రతి ఒక్కరికి కూడా ఇదే జరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నటువంటి వరకే నీ దగ్గర. అదే నువ్వు మంచితనాన్ని సంపాదించుకున్నావు అనుకోండి, డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా నీ దగ్గర మనుషులు ఉంటారు. డబ్బు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నీకు ముఖ్యం అన్నిటికంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం ఎవరు కూడా విడిచిపెట్టద్దు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకు ఒక విషయం వచ్చింది అనుకోండి, అంటే డబ్బు కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్కి దిగి పని చేయకూడదు ఎప్పుడు కూడా. చాలా తప్పదు. జీవితంలో బాగా దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఏముందిలే అని పక్కకు పెట్టి మనం డబ్బుకు ఆశపడి ఏ పనులు పడితే ఆ పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకు మనసాక్షే ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విషయమైనా సరే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకు ఒక విషయం వచ్చిందంటే మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కకు పెట్టి డబ్బులే ముఖ్యమని చెప్పి ఎట్లా పడితే అట్లా మనం ఏ పనులు పడితే ఆ పనులు మనం చేసామనుకోండి, జీవితంలో విజయం సాధించలేము. అందుకే డబ్బు కూడా కొన్ని ఫేజెస్ని చూపిస్తుంది. అవును. ఈ ఫేజ్లో మన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. ఒకనొక ఫేజ్లో మనం ఇంటి రెంట్ కూడా కట్టలేము. అవును. ఈరోజు సాయంత్రం తినడానికి ఉండదు. అటువంటి ఫేజ్ని కూడా చూపిస్తుంది. ఇటువంటి విలువ తెలియడానికి డబ్బు కూడా. అయితే కష్టపడ్డ వాడికి ఖచ్చితంగా విజయం వస్తుందండి. ఏదో రకంగా ఇవాళ తన దగ్గర తనకు అవసరమైనటువంటి డబ్బు లేకుండా ఉండవచ్చు. తను కష్టపడుతున్నా కొద్దీ, ఇప్పుడు ఎవరండి కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు చెప్పాను. ఇప్పుడు మనం ఏ ప్రముఖుల్ని చూసినా, ఎవరి చరిత్ర చదివినా కూడా మన దేశం మనకి రావడానికి మనకి 200 సంవత్సరాలు మనల్ని పాలించారు. ఎంత కష్టపడి ఉంటే 200 సంవత్సరాల తర్వాత మనకి స్వాతంత్రం వస్తుంది చెప్పండి? ఏదైనా కూడా కష్టపడంది ఏది రాదు. నేను డబ్బు మీద పూర్తిగా డబ్బు మీద కాదు, నీ కష్టపడడంలో ఉంది అంతా. నువ్వు కష్టపడితే ఆటోమేటిక్ డబ్బు నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి కష్టపడడం మీద మన ధ్యాస అంతా పెట్టాలి. కష్టపడ్డవాడు ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. నీ కష్టాన్ని నమ్ముకో, డబ్బుని నమ్మకంట. అంతే. నువ్వు ఎంత కష్టపడితే నీ జీవితంలో అంత పురోగతి చెందుతావు. డబ్బు ఆటోమేటిక్గా నీకు అవసరమైనటువంటి డబ్బు అట్లాగే చేకూరు. గురుగారు మంచి విషయాలు చెప్పారు.